డెలీషియస్ నూడిల్స్ ఆమ్లెట్. హాయ్ ఫ్రెండ్స్, నేను మల్లేశ్వరి. ఎస్ఎంజే కుకరీ బ్లాగ్స్కి స్వాగతం. నేను తినాలనిపిస్తుంది. 2 to 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, సాల్ట్, క్యాప్సికమ్, క్యారెట్, అల్లం వెల్లుల్లి ముక్కలు 2 to 3 మినిట్స్ మగ్గిన తర్వాత ఆమ్లెట్ వేసుకునే బౌల్లో తీసేసుకుందాం. మేము దానిలో 100 ml వాటర్ యాడ్ చేసుకుంటాము. బాయిల్ అవుతున్నప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ మనం ఆమ్లెట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసాము. మసాలాలో కూడా సాల్ట్ ఉంటుంది, చూసుకుని యాడ్ చేసుకోవాలి. మ్యాగీ మసాలా యాడ్ చేసుకుందాము. ఆమ్లెట్లో యాడ్ చేయడానికి లిటిల్ బిట్ ఉంచాను. నూడిల్స్ ఒకసారి చూద్దాము. కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇది ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని సేమ్ పాన్లో ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకుందాం. వెజిటబుల్స్ కూడా కంప్లీట్గా కూల్ అయిపోయాయి మనకి. ఇందులో ఎగ్స్ బ్రేక్ చేసుకుందాం. మ్యాగీ మసాలా రిమైనింగ్ ఉన్నది యాడ్ చేస్తున్నాను. మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్. మీకు కావాలంటే టోటల్గా పచ్చిమిర్చి లేదంటే కారం యాడ్ చేసుకునైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. పాన్ హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం ఆయిల్ వేసి వెజిటబుల్స్ మగ్గించుకున్నాం కదా, ఇంకా ఆయిల్ కూడా యాడ్ చేయక్కర్లేదు. మూత పెట్టేసి 50% కుక్ అయిన తర్వాత మ్యాగీ యాడ్ చేసుకుందాం. ఆమ్లెట్ 50% కుక్ అయిన తర్వాత మ్యాగీ యాడ్ చేసుకుందాం. ఎండుమిర్చిని గ్రైండ్ చేసుకుంటే చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయిపోతాయి మనకి. చిల్లీ ఫ్లేక్స్ స్ప్రింకిల్ చేసుకుందాము. స్ప్రింకిల్ చేసుకుని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. డెలీషియస్ నూడిల్స్ ఆమ్లెట్. ఈ రెసిపీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ కాంబినేషను మామూలుగా ఎగ్ నూడిల్స్, మన ఛానల్ ఎగ్ నూడిల్స్ ఉన్నాయి, చికెన్ ఉంది, వెజ్ నూడిల్స్ ఉన్నాయి. చెల్లి వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ అరుణ షేర్ చేశారు. ఆల్రెడీ మన ఛానల్లో ఒగ్గాని బయట ప్రిపేర్ చేశారు కదా. ఇది ద్వారా నేను ఒక న్యూ రెసిపీ నేర్చుకున్నాను. పిల్లలు బాగా లైక్ చేస్తారు కదా. మ్యాగీ నూడిల్స్ అయినా ఆమ్లెట్ అయినా రెండు ఫిల్లింగ్గా అనిపిస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ అయిపోతుంది మనకి, 10 మినిట్స్లోనే. పిల్లలు లైక్ చేస్తే చీజ్ కూడా గ్రేట్ చేసి వేయచ్చు. డెలీషియస్ నూడిల్స్ ఆమ్లెట్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. 100% బాగుంటుందండి. పిల్లలు లైక్ చేస్తే టొమాటో సాస్తో ఇవ్వచ్చు. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. 10 మినిట్స్లోనే మనకి బ్రేక్ఫాస్ట్ లేదంటే స్నాక్ ఐటమ్ అయినా సరే రెడీ అయిపోతుంది. వీడియో చూసిన తర్వాత నూడిల్స్ ఆమ్లెట్ ప్రిపరేషన్లో మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ కూడా తప్పకుండా ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.